అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. మీకు మీ కొత్త వాచెస్ నచ్చాయా పిల్లలు? ఎస్ మామ్, చాలా ఫ్యాన్సీగా ఉంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఐ లవ్ ఇట్. చాలా మంచి కలర్ కూడా. నేను నా ఫ్రెండ్స్ కి చూపిస్తాను. డాడ్ ఆగండి. ఏమైంది? మామ్ చూడు. డాడ్ చూడండి, ఈ షాప్ లో ఇంకా చాలా బెటర్ వాచెస్ ఉన్నాయి. లేదు నీల్, అవి చూడ్డానికి అలా ఉంటాయంతే. అయినా నీ దగ్గర చాలా మంచి వాచ్ ఉంది కదా. డాడ్ ప్లీజ్ మరొక కొత్త వాచ్ కొందామా ప్లీజ్? అప్పుడు నేను 2 వాచెస్ పెట్టుకుంటాను. 2 వాచెస్తో నువ్వేం చేస్తావు? నీల్, అది కరెక్ట్ కాదు. నువ్విలా ఆలోచించకూడదు. ఎంతో స్వార్థంతో ఉన్న ఒక డాగ్కి ఏం జరిగిందో నేను నీకు చెప్తాను. ఏ స్టోరీ టైమ్. జోజో ఒక స్ట్రీట్ డాగ్. తనకి తినడానికి సరిగ్గా ఆహారం దొరకదు. ఒకరోజు అది మాంసం షాప్ దగ్గరికి వెళ్తుంది. దానికి నోట్లో నుండి నీళ్లొస్తాయి. చాలాసేపు జోజో మాంసం షాప్ బయట నిలబడి మాంసాన్ని అలా చూస్తూ ఉంటుంది. చివరికి బుచ్చర్ దాన్ని చూస్తూ ఉంటాడు. పాపం ఆకలితో ఉన్నట్టుంది. ఇదిగో డాగీ, గుడ్ డాగీ, టా ఈ బోన్ తీసుకో. ఎంతో సంతోషంగా ఉన్న జూ బచ్చర్ దగ్గర నుండి బోన్ తీసుకొని చాలాసేపు నడుస్తుంది. నేను ఈ బోన్ని అక్కడ ఇక్కడ ఎక్కడా తిన్ను. ఒక మంచి చోటు చూసుకొని అప్పుడక్కడ ప్రశాంతంగా తింటాను. అరే ఏంటిది? పావు. జోజో నీళ్లలో తన నీడను చూసుకుంటుంది. కాని తనకి దాని గురించి తెలియదు. ఇక్కడ మరొక డాగ్ ఉంది. దాని నోట్లో చాలా పెద్ద జ్యూసీ బోన్ కూడా ఉంది. నా దగ్గర ఉన్నట్టే. నాకు ఆ బోన్ కూడా దక్కితే ఎంతో బాగుంటుంది. ఒకదానికంటే 2 ఇంకా బెటర్గా ఉంటుంది కదా. నేను ఆ డాగ్తో సులభంగా ఫైట్ చేసి ఆ బోన్ని తీసుకోవచ్చు. అది చాలా వీక్గా ఉన్నట్టుంది. నేను బోన్ తీసుకుంటాను, కానీ ముందు నేను దానిని భయపెట్టి దాని దగ్గర బోన్ని తీసేసుకుంటాను. నా బోన్! ఇంకో డాగి ఎక్కడికి వెళ్ళింది? అది నా బోన్ని దొంగిలించింది. నా బోన్ని దొంగిలించింది. నేను దానితో ఖచ్చితంగా ఫైట్ చేస్తాను అని అనుకుని జోజో నీళ్లలోకి దూకేసింది తన బోన్ కోసం వెతకడానికి. ఎంత వెతికినా బోన్ దొరకలేదు. చివరికి నిరాశతో ఒళ్లంతా తడిచిపోయి బయటికి వస్తుంది. జోజో కథ నుండి నువ్వు పాఠం నేర్చుకున్నావు కదా? అవును డాడ్, నా వాచ్ బాగుంది. గుర్తుంచుకోండి పిల్లలు, ఎక్కువగా ఆశపడడం మంచిది కాదు.